డ్రాగన్ ఫ్రూట్ సీజన్ వచ్చేసిందండి. సో ఇప్పుడు మనం కొన్ని పనులు చేయొచ్చు, కొన్ని పనులు చేయకూడదు. బేసిక్‌గా ఈ వీడియోలో డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ ఎట్ దిస్ పర్టిక్యులర్ టైమ్, ఈ టైంలో అంటే మే, జూన్ టైంలో అస్సలు చేయాల్సిన పనులు, అస్సలు చేయకూడని పనులు రెండిటి గురించి ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్. నమస్తే, నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. అండ్ ఈరోజు మనం డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి ఈ టైంలో మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాము. సో డ్రాగన్ ఫ్రూట్స్ మాకు ఆల్రెడీ ఎర్లీ బర్డింగ్ అనొచ్చు. సో స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ మంత్లోనే బడ్స్ రావడం. నేనేం ముట్టుకోలేదు, ఏం పాలినేట్ చేయలేదు, ఆటో పాలినేట్ అయ్యింది. సో కాకపోతే ఈ ప్లాంట్ కట్టడం అనేది, ఇక్కడ 3 కర్రలు వేసి కట్టడం కనబడుతుంది కదా. సో ఇదంతా కూడా మేము రీసెంట్గా రీపాటింగ్ చేసి, రీపాటింగ్ కూడా కాదు యాక్చువల్గా, కిందనంతా సైడ్ స్టెమ్స్ అంటారు కదా, సైడ్ స్టెమ్స్ చాలా ఎక్కువ వచ్చినాయి. మనకి కూడా ఎలాగో ప్రభా ఆర్గానిక్స్లో ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి, సో లాస్ట్ మంత్ వరకు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ కూడా ఎన్ని కటింగ్స్ చేయగలమో అన్ని కటింగ్స్ చేయడం జరిగింది. ఒకరోజు అనుకోకుండా ఒక పాట్ కొంచెం గడ్డి అది పీకుతుంటే పాట్ విరిగిపోయింది అనమాట. మన దగ్గర గార్డెన్లో 2 మొక్కలు ఉన్నాయి యాక్చువల్గా బేసిక్గా. సో పాట్ విరిగిపోవడంతో ఏం జరిగిందంటే పూర్తిగా మొక్క అంతా కూడా బయటికి తీసేసాను. తీసేసిన తర్వాత ఏమైంది, మా డాడీ ఏం చేశారంటే, ఆయనకి తెలీదు, నేను చెప్పలేదు. సో నేను నెక్స్ట్ డే రిపోర్టింగ్ చేద్దాము, ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్క బయటికి తీసేసి వదిలేసిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు ఏం కాదు. సో నేనేం చేశాను, బయటికి తీసి వదిలేసాను. నేను ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి మొత్తం నెక్స్ట్ డే మార్నింగ్ మొక్కలకి నీళ్ళు వేయడానికి మేడ మీదకి వచ్చేసరికి అన్ని చిన్న చిన్న మొక్కలుగా ఇంత వేసి మొక్కలు కట్ చేసేసారనమాట. సో వాటిని ఇప్పుడు మనం ఏం చేస్తాము, బట్ అవి పనికి వస్తాయి, పనికిరాని అంటూ కాదు. సో వాటిని నేను మా సిటీజీ గ్రూప్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో వాటిని వాళ్ళు రీయూజ్ చేసుకుంటున్నారు, యూటిలైజ్ చేసుకున్నారు. చిన్న చిన్న పాట్స్లో పెట్టి అకేషనల్గా గార్డెన్ మీట్స్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు షేర్ చేసుకోవడానికి అని చెప్పి దగ్గర ఒక 50-60 స్టెమ్ కటింగ్స్ అండి. సో నేను సేల్ కూడా చేస్తున్నాను కాబట్టి లాస్ట్ మంత్ వరకు సేల్ చేశాను. మొన్న ఒక 10 days బ్యాక్ వరకు సేల్ చేయడం జరిగింది. ఇంక ఇప్పటి నుంచి మనం సేల్ చేసేది లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు పెట్టుకున్నా కూడా ప్రాబ్లము, అండ్ నేను ఈ టైంలో స్టెమ్ కటింగ్ చేసినా కూడా ప్రాబ్లమ్. డూస్ అండ్ డోంట్స్ అని చెప్తున్నాను కదా. సో ఈ టైంలో స్టెమ్ కటింగ్స్ అనేవి, అంటే ఇంకా పెద్ద పెద్ద కొమ్మలు అనేవి కట్ చేయకూడదు. సో ఎలా ఉన్న మొక్క అలా ఉంచేసేయండి. అండ్ ఏవైతే పైన ఉంటాయో, మీకు వీడియో నా వైపు కంటే మొక్క వైపు చూపించి చెప్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. సో డూస్ అండ్ డోంట్స్లో ముఖ్యంగా ఏంటి అంటే, ఈ టైంలో అంటే ఇప్పుడు మే, జూన్ టైంలో స్టెమ్ కటింగ్స్ చేయడం, రీపాటింగ్ చేయడం అనేది ఇంక చేయకూడదు. మనం ఒకవేళ రీపాటింగ్ లాంటివి చేసుకుంటే జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో చేసుకున్న ప్రాబ్లం లేదు, కానీ ఈ టైంలో అసలు చేయకూడదండి. గ్రో బ్యాగ్ మీ అందరికీ గుర్తుంది కదా, లాస్ట్ ఫ్యూ వీడియోస్లోంచి చూపిస్తున్నాను నేను. ఈ గ్రో బ్యాగ్ రెడీ చేసుకున్న తర్వాత ఇందులో ఏం వేయాలా అనుకుంటుంటే, ఎలాగో మనకి డ్రాగన్ ఫ్రూట్ అనేది గ్రో బ్యాగ్లో వేసుకోవచ్చు. ఎందుకు అంటే వీటి తాలూకా వేరు వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఎక్కువగా లోతు వెళ్ళదు, ఏదో పళ్ళ ముక్కలాగా వాటిలాగా. సో ఎలాగో వాటికి ఎక్కువ లోతు అవసరం లేదు కాబట్టి పైనే పెట్టాను నేను. పెద్దగా లోతు కూడా ఏం లేదు, ఈ మాత్రం కొంచెం తవ్వేసి ఒక 4-5 ఇంచీలు అందులో పెట్టేసి అనమాట. తర్వాత ఇగోండి, ఒక 1 month కూడా అవ్వలేదండి, 1 month కూడా అవ్వలేదు, చక్కగా మనకి ఇలా ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, అండ్ ఇది వచ్చేసి చూసారా, ఇది కూడా మన గార్డెన్లో మొక్కనే. సో దీనికి కూడా ఎర్లీగానే స్టార్ట్ అయింది ఫ్రూటింగ్ అంతా కూడాను. ఇగోండి పైన ఒక 2 ఫ్రూట్స్ కిందన వచ్చున్నాయి, ఇదంతా కూడా. అండ్ ఇప్పుడు మేము ఏం చేసామంటే, మొన్న రీసెంట్గా ఈ కర్రలు అవి కట్టడం లాస్ట్ మంత్లో చేసాము. చేసిన తర్వాత ఇందులో రెయిన్ లిల్లీ మొక్క ఉందండి. ఇది ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇంక రావట్లేదు, ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్క కంటే వాటి వేర్లే ఇంకా కిందకు ఉన్నాయన్నమాట. సో మీకు అర్థం చేసుకోవచ్చు ఆ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎంత పైకి ఉంటుందో ఆ మొక్క అనేది. కాకపోతే మనం పెట్టుకునేటప్పుడే పెద్ద కుండీలో పెట్టుకోవాలండి. చిన్న కుండీలో పెట్టుకుంటే వాటిని రీపాట్ చేయడం అది చేయడం చాలా కష్టం, ఎందుకంటే ముళ్ళు గుచ్చిపోతూ ఉంటాయి. మొన్న చేసినప్పుడు అయితే నాకు చిన్న సెప్టిక్ అయ్యి 2-3 రోజుల వరకు ఇబ్బంది పడ్డాను. సో ఎనీవేస్, ఈ స్టెమ్స్ చూడండి, ఏవైతే మనకి సైడ్ గ్రోత్ వచ్చినాయో ఆ సైడ్ గ్రోత్ వచ్చినవన్నీ కట్ చేయడం, సేల్ చేయడం, అండ్ అక్కర్లేనివన్నీ కూడా ఇంకా పీకేయడం అన్నీ చేసాము కటింగ్. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఏవైతే పైకి వస్తున్నాయో అవన్నీ కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ఈ వైర్ సహాయంతో కట్టుకోవడం జరిగింది. అండ్ అలాగే ఏవైతే స్టెమ్స్ ఉన్నాయో, ఇగోండి స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెమ్స్ తాలూకా చివరి భాగాలు ఇగోండి ఇలా చివర్లన్నీ కూడా ఇలా కటింగ్ చేయడం జరిగింది. సో అన్ని స్టెమ్స్కి కూడా ఇలా చివరి భాగాలు కట్ చేసాము. ఇదిగోండి ఈ పై వరకు కూడా ఎక్కడెక్కడైతే మనకి పై గ్రోత్ అవుతుందో అన్ని దగ్గరలో కూడా చివర్లు కట్ చేయడం జరిగింది. అలా చివర్లు కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి అక్కడ నుంచి సైడ్ బడ్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఈ సీజన్లో. ఒకవేళ మనకి ఇక్కడ సైడ్ నుంచి వచ్చేది కొమ్మ అనుకోండి, తీసేస్తూ ఉండాలి. ఒకవేళ వచ్చేది ఫ్లవర్ అనుకోండి, రౌండ్గా వస్తుంది, చక్కగా రౌండ్గా వస్తుంది. చూపిస్తాను మీకు ఫ్లవర్. ఇగోండి ఇలా రౌండ్గా వస్తుంది. ఇది ఎలాగో ఎండిపోయింది కాబట్టి తీస్తున్నాను.
ఇవ్వండి ఇలా చక్కగా పువ్వు అనేది రెడీ అవుతుందండి. సో ఇలా పువ్వులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒక స్టెమ్కి ఇప్పుడు దీనికి చూడండి 2-3 ఉన్నాయి కదా. సో ఒక స్టెమ్కి మనకు ఒకే దగ్గర 2-3 వస్తాయి. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇట్లా వస్తాయి అనమాట. ఇది ఇక్కడ 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 2-3 ఇలా వచ్చేస్తుంది పక్క పక్కన. అలా 2-3 వచ్చేటప్పుడు ఏంటంటే ఒకటి ఉంచుకొని లేదా ఒకటి ఉంచుకోవడం బెస్ట్ అని నన్ను అడిగితే. ఎందుకంటే దగ్గరగా ఫ్రూట్స్ ఉన్నా కూడా దగ్గరగా ఫ్లవర్స్ ఉన్నా కూడా అవన్నీ ఫ్రూట్స్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా కాయ చిన్నగా ఉండిపోతుంది అన్నమాట. సో దానికి బదులు ఒకటి తీసేస్తే ఒక దానికి ఫుల్గా ఎనర్జీ వచ్చి ఫుల్గా ఫ్రూటింగ్ అనేది రెడీ అవుతుంది. సో చిన్న yellowish కలర్ ఉంది చూసారా, ఇది మోస్ట్ కామన్. ఎందుకంటే మనకు వాటరింగ్ ప్రాపర్గా ఎక్కువ అయిపోయినా కూడా అలా వస్తూ ఉంటుంది. మనకి డ్రాగన్ ఫ్రూట్కి బేసిక్గా నేను వేరేగా ఏం వేయను, అక్కడ వేసే నీటిని అది తీసుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ వాటికి రోజు ఎలాగో వేస్తాం కాబట్టి ఇది అందుకుంటూ ఉంటుంది. నేను స్పెషల్గా ఏమీ కేర్ అయితే తీసుకోలేదు. అండ్ సాయిల్ మిక్స్లో కూడా ఈసారి ఏం జాగ్రత్త తీసుకోలేదు. ఎందుకంటే లాస్ట్ టైము నేను డ్రాగన్ ఫ్రూట్ డెడికేటెడ్గా పెట్టినప్పుడు చాలా కేర్ తీసుకొని ఇసుక నేల అది పెట్టాను. బట్ ఇక్కడ ఏదైతే మొక్క ఉందో దీనికి అలాంటి కేర్ టిప్స్ ఏం తీసుకోలేదు. మన దగ్గర ఉన్న మొక్క మన దగ్గర ఉన్న కుండి అలా పెట్టేసాను అనమాట. కానీ చాలా చక్కగా వచ్చింది. సో దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇక్కడ కూడా నేను ఎలాంటి కేర్ టిప్స్ తీసుకోలేదు. మన గార్డెన్లో ఉండే వర్మీ కంపోస్ట్, మన కిచెన్ కంపోస్ట్ వాటిని బేస్ చేసుకొని ఈ మొక్క మొత్తం రెడీ అయింది. సో తర్వాత మనకి ఫ్రూటింగ్ అనేది వస్తుంది కాబట్టి ఈ టైంలో ఈ సీజన్లో మనం ఎప్పుడు కూడా డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ కట్ చేసి వేరే దగ్గర వేసుకుంటాము, రీపాటింగ్ చేసుకుంటాం లాంటి పనులు ఏవి చేయమాకండి. సో ఫ్రూటింగ్ ఏదైతే వస్తుందో దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట ఇప్పుడు. సో వాటిని ప్రాపర్గా ఎంకరేజ్ చేయడానికి ఈ టైంలో మనకి మట్టిలోని ఎక్షెల్స్ పౌడర్ లాంటివి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉండాలి. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే నాకులాగా, సో మీరు ఏంటంటే మనకి అమెజాన్లో మీకు లింక్ ఇస్తాను నేను, రాక్ ఫాస్ఫేట్ అని దొరుకుతుంది. సో రాక్ ఫాస్ఫేట్ని ఒక 2-3 స్పూన్లు మనకి మట్టి మొదట్లోని డ్రాగన్ ఫ్రూట్కి ఇచ్చుకున్నా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనం ఎలాగో జూన్ నెల స్టార్ట్ అయితే జీవామృతం మొక్కలన్నిటికీ ఇస్తాం కాబట్టి దాంతోపాటు దీనికి కూడా ఇచ్చుకోవచ్చు. వాటరింగ్ మాత్రం ప్రాపర్గా చూసుకోండి. ఓవర్ వాటర్ అయితే మాత్రం ప్రాబ్లం అవుతుంది. మీరు కావాలి అనుకుంటే నైట్ టైం ఈ ఫ్లవర్స్ పోస్తే ఒక 2 రోజులు, సో ఆ టైంలో మీరు ఒక చిన్న పెయింట్ బ్రష్, సన్నబడిది పెయింట్ బ్రష్ లాంటిది తీసుకొని మధ్యలో ఉండే, ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను డ్రాగన్ ఫ్రూట్ పాలినేషన్ గురించి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీకు హెల్ప్ అవుతుంది. సో ఒకవేళ మీ గార్డెన్లో ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటే ఆటోమేటిక్గా పాలినేషన్ అనేది జరిగిపోతుంది. నేనైతే పాలినేషన్ ఏం చేయలేదు, అవి కాయలు ఆల్రెడీ రెడీ అవుతాయి చూడండి. ఒకవేళ పడిపోయేలాగా ఉంటే దానికి మొక్కకు బలం చాలక ముందే పడిపోతాయండి. ఈ మాత్రం వరకు వచ్చినాయి అంటే ఇవి సర్వైవ్ అవుతాయని అర్థము. బట్ ఒకే స్టెమ్కి 2-3 ఫ్లవర్స్ వస్తే మాత్రం మీరు ఎంకరేజ్ చేయమాకండి, తీసేయండి. అండ్ ఏమైనా కుళ్ళిపోవడం లాంటివి, ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం కుళ్ళినట్టుగా ఉంటుంది, ఇది పూర్తిగా కాదు, జస్ట్ ఇక్కడ చిన్న రోటన్ లాగా వచ్చింది, అక్కడ చిన్న కట్ చేసుకోవడం. ఎక్కడెక్కడైతే కుళ్ళిపోతూ ఉంటుందో అలాంటి దగ్గర కట్ చేసుకోవడం లాంటివి చేయాలి. yellowish అనేది ప్రాబ్లం ఏమీ ఉండదండి, ఆటోమేటిక్గా అది రిజాల్వ్ అవుతుంది. సో మనం ఓవర్ వాటరింగ్ చేయకుండా ఉంటే సరిపోతుంది. చాలా మంది తెలియక అన్ని మొక్కలతో పాటుగా డ్రాగన్ ఫ్రూట్ కూడా రోజు వాటరింగ్ చేస్తారు. సో డెడికేటెడ్గా మొక్కలు పెట్టుకునేటప్పుడు పిల్లలకి అది ఇబ్బంది లేకుండా ఒక కార్నర్స్లో ఎక్కడైనా పెట్టుకుంటూ ఉండండి గోడ వారన. అండ్ వాటరింగ్ చేసేటప్పుడు మాత్రం వారానికి 1-2 సార్లు వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది, లేదా ఆల్టర్నేట్ డేస్లో వాటరింగ్ చేసుకున్నా తక్కువ వాటర్ చేయండి సరిపోతుంది. దాని లోపలంతా కూడా ఫ్లష్ ఉంటుంది కాబట్టి తక్కువ వాటరింగ్ సరిపోతుంది. సో మీరు స్పెషల్గా వాటికి ఇవ్వాల్సిందంటూ ఏమీ లేదు. ఒకవేళ మీ దగ్గర ఎక్షెల్స్ ఉంటే ఈ టైంలో ఇచ్చుకోండి, లేదు ఎక్షెల్స్ మేము వాడము అనుకుంటే నేను చెప్పినట్టుగా రాక్ ఫాస్ఫేట్ మీకు కింద అమెజాన్ లింక్ పెడతాను. సో రాక్ ఫాస్ఫేట్ తెప్పించుకోండి. ఆ కేజీ ప్యాకెట్స్లోని 1/2 kg ప్యాకెట్స్లో దొరుకుతుంది. యాక్చువల్గా ఈ ఒక్క మొక్కగానే కాదు, అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్కి కూడా, నిమ్మ కానీ, లేదంటే మామిడి కానీ, దానిమ్మ కానీ, సపోటా కానీ, చామ కానీ, వీటన్నిటికీ కూడా ఇచ్చుకోవచ్చు. రాక్ ఫాస్ఫేట్ అనేది చాలా మంచి ఫెర్టిలైజర్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనమాట. సో అది కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అండ్ జీవామృతం రెడీ చేసుకునేటప్పుడు దీనికి కూడా అన్నిటితో పాటుగా డైల్యూటెడ్గా కొంచెం వేసుకోండి సరిపోతుంది. అంతేగాని హెవీగా ఏమైనా ఫెర్టిలైజర్స్ అవి వేస్తే మొక్కకి ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంటుందండి. అండ్ ఓవర్ వాటరింగ్ అసలు చేయదు. ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. సో ఇది మెయిన్గా ఈ ఫ్రూటింగ్ స్టేజ్లో అండ్ అలాగే మే జూన్ మంత్లో మనం డ్రాగన్ ఫ్రూట్కి కేర్ తీసుకోవాల్సిన టిప్స్. లెస్ కేర్ మోర్ బెనిఫిట్ అనమాట. సో ఎంత తక్కువ దానికి పట్టించుకోకుండా ఉంటాయి, ఇప్పుడు ఉన్నాయి వీటిని రోజు కెలకడం లాంటివి చేయొద్దు, ఫ్లవరింగ్ లాంటివి. సో అలా ఉంటే చక్కగా అవి మొక్క ఎదిగి మనకి ఫ్రూటింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది. మీరు ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొనుక్కున్న వాళ్ళకి, డ్రాగన్ ఫ్రూట్ మొక్క తెచ్చుకున్న వాళ్ళకి ఈ ఇయర్ ఫ్రూటింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఇయరే కొనుక్కొని వేసుకున్న వాళ్ళకి ఈ ఇయర్ మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎటువంటి కటింగ్స్ చేయొద్దు, నిలువుగా ఎదగడానికి ప్రయత్నం చేయనివ్వండి. అంతే, సైడ్ గ్రోత్ ఏమైనా వస్తే కట్ చేస్తూ ఉండండి. పెట్టుకునేటప్పుడే పెద్ద కుండీలు పెట్టుకోండి. ఈ ఇయర్ ఎవరైతే మన దగ్గర డ్రాగన్ ఫ్రూట్స్ కొన్నారో వెబ్సైట్ నుంచి, అండ్ అలాగే ఎవరెవరైతే వాట్సాప్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నారో, సో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ మాత్రమే మీరు ఫ్రూటింగ్ ఎక్స్పెక్ట్ చేయండి. అది కూడా ఒక 2-3 వస్తాయండి నెక్స్ట్ ఇయర్. ఆ పై ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి ఇంకా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో హాఫ్ కట్ చేసుకొని బ్లూ డ్రమ్స్లో కానీ, లేదా
మనం దానిమ్మ మొక్కలు అవి వేసుకున్నామండి, ఆ సైజ్ కుండీల్లో కానీ పెద్ద పెద్ద కుండీలు అలాంటి వాటిలో, ఈ బ్లాక్ టబ్స్ ఉన్నాయి చూసారా పెద్దవి, ఇలాంటి వాటిలో ఇనీషియల్గానే వేసుకోండి. అంతేగాని చిన్న వాటిల్లో వేసుకొని రీపాటింగ్ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. సో డ్రాగన్ ఫ్రూట్ మాత్రం పెద్ద వాటిల్లోనే వేసుకోండి. ఇప్పుడప్పుడే మళ్ళీ ఎవరికి షేరింగ్ చేయకండి. ఒక 1 ఇయర్ అయ్యాక చిన్న ఫ్రూటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో, అక్టోబర్ టైంలో మీరు కావాలంటే ఎవరికైనా షేరింగ్ చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ వాళ్ళకి కొత్త మొక్కలు వస్తాయి అన్నట్టు. ఓకేనా? సో ఈ టిప్స్ అయితే మీ అందరికీ హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. సో ఎక్కడైనా కొంచెం రిపిటేషన్స్ ఉంటుంటే సారీ. మీకు అన్ని విషయాలు నేను తెలుసుకున్నవి, నేను చేసినవన్నీ కూడా చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ హెల్ప్ఫుల్ అయినట్టు అనిపిస్తే వీడియోకి కింద కామెంట్స్లో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్న డౌట్స్ ఉన్నా అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఆర్గానిక్ ప్రభా ఫాలో అవ్వండి. మీకు ఎవరికైనా సీడ్స్ అండ్ గ్రో బ్యాగ్స్ లాంటివి ఏమైనా కావాలనుకుంటే ప్లీజ్ ఫాలో www.prabhaorganics.com లేదా వాట్సాప్ చేయండి 8125393874 అనే నెంబర్కి స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక ఇంపార్టెంట్ టాపిక్తో కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.